మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి. మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా. సో ఇవాళ వీడియోలో గృహప్రవేశం పూజ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. గృహప్రవేశం రోజు వాస్తు పూజ, గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ ఆ రోజే ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో అవన్నీ ఇవాళ వీడియోలో చూసేద్దరు కానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతా రెడీ అవుతున్నాం లోపలికి ఎంటర్ అవ్వడానికి. గాయ 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 అదే ఆవు దూడ వచ్చినాయి కదా, ఫస్ట్ అవి వెళ్ళాలండి లోపలికి. నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, సూర్యాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఆడపడుచు నమః. ఇదిగోండి, రాత్రి మేము డెకరేట్ చేసింది అంతా యాజ్ ఇట్ ఈస్ అలాగా ఉంది, నీట్గా అలా ఉంది. కొంచెం హై ఫ్లేమ్ పెడితే పరవాడు
చిన్న పాలతో ఇది వచ్చారు అమ్మా దేని పడ్డం దేనికి ఇచ్చారు దీని మీద దీని మీద అంటావా డిజైన్ డిజైన్ ఉంది కదా దీని మీద కాదేమో ఫస్ట్ ఇక్కడ పడేస్తున్నారా పనికిరాని అక్కడ పెట్టమ్మా పెట్టి పెట్టి ఇది పైపు బయటకు వచ్చేస్తాం చూడు చాలు పైన వేసావు కయ్యి వేసాను జీడిపప్పు బాదం పప్పు కొంచెం కిస్మిస్ వేసాను ఇది ఎక్కడన్నా పెట్టి ఉంచేసేయి ఇక్కడే ఉంచేసేదా అక్కడ ఉంచేసి ఇది పూజారి గారికి ఇచ్చేయాలి అది క్లాత్ బ్రేక్ఫాస్ట్ తో పాటు జిలేబీ గుజరాతీ ఫ్యామిలీస్లో ఖచ్చితంగా స్వీట్తోనే స్టార్ట్ చేయాలంట బ్రేక్ఫాస్ట్లో కూడా స్వీట్ దీపజ్ఞానదేవతాభ్యో నమః జ్ఞానం అమృతారోగ్యం ఐశ్వర్యం విద్యాం లక్ష్మీ నమస్కారం కరిష్యేనః ఆర్టికల్ రగ్నిశాః జన్మవతి దేవాభ్యాం ఈశ్వరకాయ స్వాహా ఈశ్వరకాయ నంతే నమః ఓం క్షమజ్ఞ రగ్నిశాః వేయండి పసుపు కుంకుమ వేయండి పసుపు కుంకుమ పువ్వు హిమో ఇక్కడే ఉన్నాడు తిరుగు తిరుగు రౌండ్ తిరుగు హిమో వినయావో నిరాగం నాజయం వంచితం వినయావో వాసుదేవం వినయావో వాసుదేవం బ్యాలెన్స్ नमस्कार क्या अस्तु अस्तु जो भी है अस्तु अस्तु अटा सत्यनारायण स्वामी नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि रत्नाकरी निर्मातृ समर्पयामि स्वामी पटం మీద నీళ్లు ప్రోక్షణ చేయడమ్మా ఓకే లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి ఇందా క్యాప్చర్ చేయలేకపోయాను ఇప్పుడు ఐ వాంట్ దిస్ నాలుగు జన్మలు కట్ట స్పెషల్ డే ఫర్ యూ అంట అన్నయ్య భయ్యా आपके लिए स्पेशल डे हाँ करो 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 बोलो हाँ सदा खुश रहो खुश रहने दो स्माइल नवंडी एक सेकंड वैसे सब लोग ओके अमरदी अरे
బామర్ది చూడండి ఏకంగా ఎన్వలప్ ఏది అంటే కొరియర్ మనీ ఆర్డర్ చేశాడంట బావ. మనీ ఆర్డర్ ఎస్ ఫోన్ పే చేశాడంట బావ. అన్నయ్య చూసుకోండి భయ్యాకి ఇస్తారు వస్తారు అన్నయ్య బొద్దితే అరే రెడీ అంతే అభినయ్ టైం మేడం రెడీ ఓకే 3 2 1 గో అదే స్లోలీ భయ్యా. ఓకే 3 2 1 గో అంతే అంతే బస్. ఓకే అక్కడ పెట్టేయండి మొబైల్ పెడితే మొబైల్ పెడితే. సో ఇప్పుడు లంచ్ సెషన్ అనమాట. అందరం లంచ్కి దిగాము. వచ్చిన గెస్ట్ అందరూ కూడా తినేసి వెళ్తున్నారు. మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం లంచ్ టైం. సత్యనారాయణ స్వామి ప్రసాదం, పరవాన్నం, చట్నీ భయ్యా ఆయన ఖాళీయా పూర్ణంబూర, అరటికాయ ఫ్రై, పూరి, పులిహోర, చోలే కర్రీ, ఆలు కర్రీ, వెజ్ పులావ్, రైతా, వైట్ రైస్, పప్పు, సాంబార్, ఫ్రై ఆమ్స్ అండ్ ఐస్ క్రీమ్. అది కూడా హనీమూన్ డిలైట్. కానీ నేను తిన్నాను. ఇప్పటివరకు మీరు చూడలేదు కదా. ఇదిగోండి స్పెషల్ బాయ్స్ ఆర్ హియర్. మై బాయ్స్, మై ఆల్ బాయ్స్. మా బాయ్స్ హాస్టల్ మొత్తం వచ్చింది. మావయ్య గారు, మా వారు, పిల్లలిద్దరు. వీళ్ళు ఇప్పుడు వచ్చారన్నమాట పూజ ముందు. ఇదిగోండి సామిత్రి. ఎన్ని గంటల తర్వాత ఇప్పుడు చూస్తున్నావు ఇన్ని కదా. మరి నేను ముందు రోజే వెళ్ళిపోయాను కాబట్టి డెకరేషన్కి అదంతా అక్కడే చేసుకొని అక్కడే పడుకొని కజిన్స్ అందరూ అలాగే టైం స్పెండ్ చేశాం కదా. సో నెక్స్ట్ డే ఫంక్షన్కి మావయ్యని పిల్లల్ని తీసుకొని మధ్యాహ్నం ఈయన వచ్చారనమాట. లంచ్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ తిరిగి బయలుదేరిపోయాము. సో కట్ చేస్తే ఇంకా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇల్లంతా గందరగోళంగా ఉంది. నేను వెళ్ళింది ఒక హాఫ్ డే, అంటే ఒక ఫుల్ డే అనుకోండి. నేను మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు అనుకోండి. దానికే మొత్తం కిచెన్ అంతా ఆగం అయిపోయింది. ఈ సర్దుకోవడానికి నాకు ఇంకా ఎక్కువసేపు పడుతుందా. ఆవుచ్ కాలింది. సరే ఇంకా రాగానే ఈవినింగ్ అయింది కదా, అందుకని టీ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ టీ పెట్టేసి ఇచ్చేసాను అనుకోండి, అందరూ రిలాక్స్ అయిపోతారు. మనం కూడా ఫ్రెష్ అయిపోయి చేంజ్ చేసుకొని వచ్చి ఇవన్నీ సదురుకోవడం లాంటివి చేయొచ్చు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇల్లు అయితే అదిరిపోయిందనమాట. అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి వాజ్ సో ఇంప్రెస్డ్. ఇల్లంతా చూసి చాలా బాగుంది అన్నారు. మాకు కూడా బాగా నచ్చింది. అందరూ చూసారు, మావయ్య గారు, ఈయన పిల్లలు అందరూ చూసారు కదా. అందరూ బాగుంది అని అన్నారు. ఫంక్షన్ కూడా బాగా జరిగింది. పూజ, వ్రతం, హోమం అన్నీ కూడా బాగా జరిగింది.